నువ్వు ఒక విషయం గురించి ప్రార్థన చేసేటప్పుడు అది దేవుని చిత్తమా కాదా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇది దేవుని చిత్తము అని తెలుసుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని చిత్తము కాకుండా నువ్వు ప్రభువుని ఏది అడిగినా దేవుడు చెయ్యడు. ఈరోజు నీ ప్రార్థనలకు సమాధానము రాకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, కన్ఫ్యూజ్ అవ్వడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఎంత ప్రార్థనలు ఎంత ఉపవాసాలు చేసినా నీకు సమాధానము దొరకట్లేదు. అంతేకాకుండా దేవుని చిత్తము లేని మనుషులు నీ జీవితంలోనికి వస్తే అక్కడ శాంతి సమాధానాలు దూరం అయిపోతాయి. ఆ గుంపులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈరోజు ఒక వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తూ